హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు భగవంతునిపై నమ్మకం, విశ్వాసం గురించిన కథ ఒకటి చెప్పుకుందామా? త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి ఒకరోజు భూలోకంలో సంచరిస్తుండగా ఒక మనుజుడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ శ్రీహరిని పూజిస్తూ కనిపించాడు. నారద మహర్షిని చూసిన ఆ భక్తుడు సాదరంగా ఆహ్వానించి సకల మర్యాదలు గావించిన అనంతరం, స్వామి, నిత్య నైమిత్తిక కర్మలతో నారాయణ స్మరణతో జీవితం ఎంతో భక్తిగా గడుపుతున్నాను, అలసిపోయాను. తమరు వైకుంఠంలో ఆ శ్రీమన్నారాయణను దర్శించినప్పుడు నా దేహంలో ఉన్న జీవుడు కడతేరి ఆ నారాయణుని పాదపద్మాల వద్దకు ఎప్పుడు చేరుతుందో తెలుసుకొని చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. సరే అని నారద మహర్షి నారాయణ స్మరణ చేసుకుంటూ ఊరువైపు వెళుతుండగా ఒక మర్రి చెట్టు కింద తన కులవృత్తిలో నిమగ్నమై తన పని తాను చేసుకుంటున్న వృత్తికారుడు నారదుని చూసి భక్తితో నమస్కరించి అనుకోకుండా మొదటగా భక్తుడు అడిగిన విషయాన్నే ప్రస్తావించి అడుగుతూ, స్వామి, బతుకుబాటలో అలసిపోయాను. ఆ నారాయణుని నమ్ముకుని కాలం వెళ్ళదీస్తున్నాను. వైకుంఠం నుండి తిరిగి వచ్చేటప్పుడు నన్నెప్పుడు పిలిపించుకుంటాడో కొద్దిగా అడిగిరండి స్వామి అని ప్రాధేయపడ్డాడు. ఇరువురు ఒకే విధమైన కోరిక కోరినందుకు నారదుడు ఒకంత ఆశ్చర్యం పొందిన అది భగవంతుని లీలగా భావించి ఎంతో సంతోషించి వైకుంఠంలో నారాయణుని దర్శించినప్పుడు తగిన సమయం చూసుకొని ఆ భక్తుని ఇచ్ఛ, వృత్తికారుని కోరిక, ఆ ఇద్దరి విషయాలను విన్నవించుకున్నాడు ఆ శ్రీహరికి. అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో తలపంకిస్తూ, నారద, ఆ భక్తునికి నన్ను చేరటానికి ఇంకా కొద్ది జన్మలు పడుతుందని చెప్పు. అయితే వృత్తికారుడు మాత్రం తొందరలో నన్ను చేరుకుంటాడు అని సమాధానం ఇచ్చాడు. ఆ మాటలకు నారదుడు ఆశ్చర్యపోయి, అదేమి స్వామి, అంత భక్తిపరాయణుడు అయిన ఆ భక్తునికి నీ వాకిలి ఇంకా జన్మజన్మల దూరం ఉండటమేంటి? ఏ దైవచింతన లేకుండా తన పని తాను చేసుకుంటూ జీవించేవాడికి త్వరలో నీ సాంగత్యమా? నా ఊహకు అందడం లేదు మీ నిర్ణయం. స్వామి, పొరబడలేదు కదా అని మనసులో సంశయాన్ని బయటపెట్టాడు నారదుడు. శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో, నారద, నీ అనుమానం నాకు అర్థమైంది. నా గురించి వారు అడిగినప్పుడు నేను అత్యవసరంగా సూది బెజ్జంలో ఏనుగుని ఎక్కిస్తున్నాను అని చెప్పు. ఆ ఇద్దరి సమాధానం విను, నీకే అర్థమవుతుంది అని మందస్మితుడై నారదుని చూచాడు. నారాయణ నారాయణ అనుకుంటూ నారదుడు అన్ని లోకాలు తిరుగుతూ మళ్ళీ భూలోకం వచ్చి మొదటగా భక్తుని చేరుకున్నాడు. అక్కడ మాటలలో నారదుడు వైకుంఠానికి వెళ్ళినప్పుడు శ్రీహరి ఏమి చేస్తున్నాడని అడుగగా, ఏముంది, ఏదో అత్యవసరమైన పని మీద ఒక ఏనుగును సూది బెజ్జంలో ఎక్కిస్తున్నాడు. నాకైతే ఏమీ అర్థం కాలేదు ఆయన చేష్టకి అని ఆ భక్తిని ప్రతిస్పందన కోసం ఎదురుచూశాడు నారద మునీంద్రుడు. వెంటనే ఆ భక్తుడు, అదేమి మునీంద్ర, మహావిష్ణువు ఏనుగును సూది బెజ్జంలో ఎక్కించడమేమిటి? తమరు చూడటమేమిటి? నాకు చెప్పడమేమిటి? ఇది నిజమేనా అని అనుమానంగా అన్నాడు. లేదు లేదు, నేను చెప్పింది నిజమే అని నారదుడు చెప్పగా, నేను నమ్మను. నా హరి ఏనాటికి అలాంటి పిచ్చి చేష్టలు చెయ్యడు అంటూ తాను భగవానుని అడగమన్న విషయం కూడా మర్చిపోయి తన పనికి వెళ్ళిపోయాడు. నారదుడు అక్కడి నుంచి లేచి బయటికి వచ్చేశాడు. నారాయణ, నాకు భలే పని అప్పచెప్పావయ్యా. నువ్వు చెప్పమన్న మాట చెబితే ఎవరైనా నమ్ముతారటయ్యా అని అనుకుంటూ నారద మహర్షి మర్రి చెట్టు కింద
తన పని తాను చేసుకుంటున్న వృత్తి కళాకారుని సమీపించగా అతను కూడా నారాయణుడు ఏమి చేస్తున్నాడు అని అడుగగా నారదుడు ఆ భక్తునికి చెప్పినట్లే నారాయణుడు సూది బెజ్జంలోనికి ఏనుగుని అత్యవసరంగా పంపే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పాడు. ఎందుకు చేస్తాడో శ్రీహరి ఇలాంటి పనులు అని నిర్లిప్తంగా అన్నాడు. ఆ మాటలు వినడంతోనే, అలా అనకండి మునీంద్ర, చిన్న విత్తనంలో నుంచి ఇంత పెద్ద మర్రి చెట్టు సృష్టించాడు, మాకందరికీ నీడనిచ్చాడు. ఆయన ఏ పని చేసినా ఏదో పరమార్థం ఉంటుంది అంటూ చటుక్కున లేచి నిలబడి ఆ వృత్తికారుడు భక్తితో ఆకాశం వైపు చూస్తూ అంజలి ఘటించి, తండ్రి, నువ్వు ఎప్పుడో అనేక అవతారాలు ఎత్తి ఎంతోమంది పాపులను వధించావని విన్నాను. చిన్నపిల్లవాడు కోరితే స్తంభంలో నుంచి వచ్చి రాక్షసుడిని చంపావని విన్నాను. కోతుల సాయంతో 10 తలల రావణుడిని మదమణిచావని విన్నాను. నీ 3 అడుగులతో లోకాలన్నిటినీ ఆక్రమించి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశావని విన్నాను. అలాంటి సామివి ఇప్పుడు ఏ గొప్ప పని చేయడానికో ఏనుగును సూది బెజ్జంలోకి పంపే ఏర్పాటు చేస్తున్నావా తండ్రి అంటూ పరిపరి విధాల శ్రీహరిని తదాత్మ్యంతో స్తుతిస్తూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఆ శ్రామకజీవి స్పందనకి నారదుడు చలించిపోయాడు. ఆయన కూడా వృత్తికారునితో పాటు తల పైకెత్తి చూశాడు. తనకొక్కడికే కనబడుతూ నారాయణుడు అదే మందహాసంతో, చూశావా నారద, ఇరువురికి నా లీలలపై ఉన్న విశ్వాసం బెరీజ్ వేశావా? అందుకే శీఘ్ర జన్మ సాయుధ్యం ఈ వృత్తికారునికి. నా మీద ఇంకా బాగా విశ్వాసం కుదిరిన తర్వాత ఆ భక్తునికి అని చెప్పినట్లు అనిపించింది నారద మహర్షికి. పరమాత్మని లీలలకు చేతులు జోడించి నారద మహర్షి కూడా అంజలి ఘటించాడు ఆకాశం వైపు చూస్తూనే. ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, భగవంతుని యందు భక్తి శ్రద్ధలతో పాటు పరమాత్మ ఏది చేసినా అది విశ్వ కళ్యాణం కోసమే అనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఏమంటారు ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.